చాలామంది 'బెన్ 10' టైమ్‌లైన్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ నెక్స్ట్ పార్ట్‌లోని మల్టివర్స్ ఇంట్రొడ్యూస్ అవుద్ది. దానివల్ల చాలా యూనివర్సులకి సంబంధించిన 'బెన్ టెనిసన్‌లయితే మనకి కనిపిస్తారు. స్టోరీని మధ్యలో ఆపేసి వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటూ పోతే స్టోరీ ఫ్లో డిస్టర్బ్ అవుద్ది కాబట్టి 'బెన్ 10' సీరీస్‌లో కనిపించిన ఆల్టర్‌నేటివ్ ఆల్ వర్షన్స్ గురించి ముందే చెప్పేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో, మన 'బెన్ 10' టైమ్‌లైన్‌కి స్పిన్ ఆఫ్‌గా 'బెన్ 10 మల్టివర్స్ ఎక్స్‌ప్లెయిన్' అని ఇంకొక సీరీస్‌ని స్టార్ట్ చేశాను. ఈ సీరీస్‌లోని 'బెన్ 10' ఆల్టర్‌నేటివ్ వర్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ ఈ సీరీస్‌లోని 5 పార్ట్స్ అయితే చేసేసాను. ఈ 5 పార్ట్స్ అన్నీ కూడా మన 'బెన్ 10' టైమ్‌లైన్‌లో రాబోయే టైమ్ వార్ ఎపిసోడ్‌కైతే కనెక్ట్ అవుతుంది. సో, మీలో ఎవరైనా ఇంకా 'బెన్ 10' టైమ్‌లైన్ సీరీస్‌ని గనక చూడకపోతే ఆ సీరీస్‌ని కూడా కంప్లీట్ చేయండి. చాలా క్రేజీగా ఉంటుంది. సో, మెయిన్ మ్యాటర్‌కొస్తే 'బెన్ 23' యూనివర్స్‌కి సంబంధించిన ఒరిజిన్ స్టోరీని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికన్నా ముందు మా ఛానల్‌లోని మీకు కావాల్సిన 'బెన్ 10' కంటెంట్ చాలానే ఉంది. మీరు గనుక మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 'బెన్ 23' 'బెన్ 10' మల్టివర్స్‌లోని డైమెన్షన్ 23లోని ఉంటాడు. ఇంకా ఈ యూనివర్స్‌లో ఉన్న మ్యాక్స్ తాత ఒక గ్రేట్ ప్లంబర్‌గా యూనివర్స్ అంతా కూడా నేమ్ తెచ్చుకుంటాడు. యూనివర్స్ మొత్తం కూడా తన్ని ఒక గ్రేట్ హీరోలాగా చూస్తుంది. ఇంకా తిన గురించి తెలుసుకున్న యాస్మత్ తను క్రియేట్ చేస్తున్న ఆంబ్లెట్రిక్స్‌కి యూజర్‌గా మ్యాక్స్ తాతనే చేద్దామని అనుకుంటాడు. ప్రైమ్ యూనివర్స్‌లో ఉన్న యాస్మత్ లాగా ప్రోటోటైప్‌గా కొన్ని ఫ్లాస్ వదిలేసి అన్‌కంప్లీట్‌గా ఈ డైమెన్షన్ 23లో ఉన్న యాస్మత్ క్రియేట్ చేయడు. తను మొదట క్రియేట్ చేసిన ఆమ్లెట్రిక్స్‌నే ఒరిజినల్ వర్షన్ లాగా ఏ ఫ్లాస్ కూడా లేకుండా కంప్లీట్‌గా కంప్లీట్ చేసి పర్ఫెక్ట్ ఆమ్లెట్రిక్స్‌ని క్రియేట్ చేస్తాడు. తిను ఇలా క్రియేట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ యూనివర్స్‌లో ఉన్న విల్‌జాక్స్‌కి ఆమ్లెట్రిక్స్ గురించి తెలియదు. ప్రైమ్ యూనివర్స్‌లో ఉన్న విల్‌జాక్స్‌కి ఆమ్లెట్రిక్స్ గురించి తెలిసిపోవడం వల్ల యాస్మత్ ఆమ్లెట్రిక్స్‌ని కంప్లీట్ చేసే లోపే తన పైకి అటాక్ చేసేస్తాడు. దానివల్ల యాస్మత్ ఆమ్లెట్రిక్స్‌ని పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయనీయకుండానే ఎర్త్‌కి పంపించేస్తాడు. కానీ ఈ డైమెన్షన్ 23లో ఉన్న యాస్మత్‌కి ఆ ప్రాబ్లమ్ లేదు. విల్‌గాక్స్‌కి ఆమ్లెట్రిక్స్ గురించి తెలియదు కాబట్టి ఆమ్లెట్రిక్స్‌ని పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేస్తాడు. ప్రైమ్ యూనివర్స్‌లో ఉన్న యాస్మత్ 10 ఏలియన్స్‌ని అన్‌లాక్ చేసినట్టు ఈ యూనివర్స్‌లో ఉన్న యాస్మత్ 23 ఏలియన్స్‌ని అన్‌లాక్ చేసి పెడతాడు. 'బెన్ 10' క్లాసిక్‌లో చూపించిన 10 ఏలియన్స్‌తో పాటు మరికొన్ని ఏలియన్స్‌ని యాడ్ చేసి టోటల్‌గా 23 ఏలియన్స్‌ని ఈ వాచ్‌లో అన్‌లాక్ చేసి మ్యాక్స్ తాతకి అందజేయడం కోసం భూమికి పంపిస్తాడు. కానీ ఆలోపే మ్యాక్స్ తాత బకెట్ తన్నేస్తాడు. దానివల్ల సేమ్ డీఎన్ఏతో ఉన్న బెన్‌కి దొరుకుతుంది. ఒక 10 ఇయర్స్ పిల్లాడికి ఎవరు గైడ్ చేయకపోతే ఎంత యాటిట్యూడ్ పలుపుతూ ఉంటారో, పవర్ దొరికితే ఎలా మిస్‌యూజ్ చేస్తారో వీడు అదే చేస్తాడు. ఆమ్లెట్రిక్స్ తోటి క్రిమినల్స్‌ని పట్టుకుంటూనే తన డప్పు తను కొట్టుకొని పెద్ద సూపర్ హీరో అని బిల్డప్‌లిస్తూ డబ్బులు బాగా సంపాదిస్తాడు. ఎర్త్‌పై ఉన్న టాప్ ఇండస్ట్రీస్ అన్నిటిని కొనేసి చేసే ప్రతి పని కూడా సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటూ తన బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ జేయడానికి, డబ్బులు సంపాదించడానికి చేస్తూ ఉంటాడు. చాలామంది ఫ్యాన్స్‌ని సంపాదించుకొని, వాళ్ళు మెచ్చుకోవడం కోసమే, డబ్బుల కోసమే, పాపులారిటీ కోసమే ప్రతి పని, ప్రతి ఫైట్ కూడా చేస్తూ వాటికి బానిసైపోతాడు. ఇంకా ఈ వాచ్ గురించి తనకేమీ తెలియదు కాబట్టి, ఆ వాచ్‌కి హీరో వాచ్ అని జెప్పి నేమ్ ఇస్తాడు. ఆ వాచ్‌లోని ఫస్ట్ 23 ఏలియన్స్ కనిపించడం వల్ల బెన్ 23 అని జెప్పి తన నేమ్ పెట్టుకుంటాడు. ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత యాస్మత్‌కి మ్యాక్స్ తాత చనిపోయాడని చెప్పి తెలుస్తుంది. ఇంకా భూమి మీద నా ఆంబ్లెట్రిక్స్ ఎలా ఉంది అని చెప్పి భూమికొచ్చి చూస్తే ఆంబ్లెట్రిక్స్ ఈ పడుద్దాయ దగ్గర ఉంటుంది. వాడు చేసే పనులు చూసి యాస్మత్‌కి టెంపర్ లేచుద్ది. ఇంక వాడి దగ్గర నుంచి ఎలా అయినా ఆమ్లెట్రిక్స్ లాక్కోవాలని చెప్పి యాస్మత్ సూటేసుకొని బెన్ 23 దగ్గరికి వెళ్ళి ఆ వాచ్ ఇచ్చేయమని చెప్పి అడుగుతాడు. బెన్ 23కి ఎవరు చెప్పినోళ్ళుండరు. ఇంక చిన్న పిల్లాడైన బెన్ మూవీస్‌లోని, టీవీస్‌లోని ఏలియన్స్ అంటేనే చెడ్డోళ్ళు, వాళ్ళు భూమిని ఆక్రమిద్దాం అనుకుంటారు అని చూపించడంతోటి బెన్ కూడా అదే ఫిక్స్ అయిపోతాడు. ఏలియన్స్ అంటే చెడ్డోళ్ళు అని అనుకుంటారు. అదే టైంలోని యాస్మత్ వచ్చి వాచ్ అడగడంతోటి "పక్కెళ్ళి ఆడుకోరా ఇనప డబ్బా" అని చెప్పి యాస్మత్‌ని షేక్ ఆడిస్తాడు. ఇంకా యాస్మత్‌కి బాగా కోపమొచ్చి వీడికిలా కాదు అని చెప్పి
యూనివర్స్‌లోనే బెస్ట్ బౌంటీ హంటర్స్ అయిన టెట్రాక్స్ తోటి, సిక్స్ సిక్స్ తోటి అటాక్ చేయిస్తూ ఉంటాడు. బెన్ 23 వాళ్ళకి కూడా చుక్కలు చూపిస్తాడు. ఇంకా దీని తర్వాత ఏమైంది అనే స్టోరీని మన 'బెన్ 10 టైమ్‌లైన్ ఎక్స్‌ప్లనేషన్' సిరీస్‌లోని కంటిన్యూ చేస్తాను. యాక్చువల్‌గా నెక్స్ట్ పార్ట్‌లోని దీని తర్వాత జరిగిన స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది స్టోరీకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి, అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పి, అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఆ వీడియోలో కవర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇంకా మీరు మన 'బెన్ 10 టైమ్‌లైన్' సిరీస్‌ని గనక చూడకపోతే తప్పకుండా చూడండి. 'బెన్ 10' క్యారెక్టర్‌కి సంబంధించి, యూనివర్స్‌కి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకుంటారు. మెయిన్‌గా నేనిచ్చే ఎలివేషన్‌లకి పోతారింకా. ఆ లెవెల్‌లో ఉంటుంది. నేను పక్కా చెప్పగలను. వీడియోస్ ఎక్కువగా ఉన్నా, ఒక మంచి వీడియో చూశాను అనే ఫీల్ అయితే మీకు కలుగుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ఒకసారి అడగండి. ఆ 'బెన్ 10 టైమ్‌లైన్' సిరీస్ ఎలా ఉంటుంది అని. కామెంట్ సెక్షన్‌లో మీకు ఎలివేషన్‌లు ఇస్తారు. హలో! 'బెన్ 10 టైమ్‌లైన్' ఫ్యాన్స్ ఉన్నారు గదా! కొంచెం కామెంట్ జేసి న్యూ ఆడియన్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేయండి. మీ రివ్యూ చెప్పండి ఎలా ఉంటుందో. ఇంకా ఈ 'బెన్ 23' గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ప్రైమ్ పెన్‌తో కలిసి చాలా సార్లే వర్క్ చేస్తాడు. ప్రైమ్ పెన్ దగ్గర చాలా విషయాలే నేర్చుకుంటూ ఉంటాడు. 'బెన్ 10'కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్‌లో ఒకటైన టైమ్ వార్‌లో కూడా తిను పార్టిసిపేట్ చేస్తాడు. 'బెన్ 10' మల్టీవర్స్‌లోని తిను మోస్ట్ లక్కీయెస్ట్ బెన్ 10 అని జెప్తాను. ఎందుకంటే తిను ఒక్క స్ట్రగుల్‌ని కూడా ఫేస్ చేసి ఉండడు. ఎందుకంటే చిన్నప్పుడే మ్యాక్స్ తాత చనిపోవడం వల్ల తినికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఆంబ్లేట్రిక్స్ దొరికిన వెంటనే తనకి నచ్చిన పని చేస్తూ ఉంటాడు. అలాంటి పవర్ తన దగ్గర ఉండడం వల్ల తనకి ఎవరు ఎదురు చెప్పేవారు కాదు. అందువల్ల తనకి నచ్చిన పనులు చేసుకుంటూ పోయేవాడు. ప్రైమ్ పెన్ బాగా స్ట్రగుల్ ఫేస్ చేసింది విల్గాక్స్ అటాక్ చేసినప్పుడు. ఈ యూనివర్స్‌లోని విల్గాక్స్‌కి ఆంబ్లేట్రిక్స్ గురించి ఎందువల్ల తెలీదు అనే డీటెయిల్స్ ఏం తెలీదు గానీ, ఆంబ్లేట్రిక్స్ అయితే తెలీదు. అందువల్ల బెన్ మెయిన్‌గా విలియక్స్‌ని ఎదుర్కోకపోవడం వల్ల స్ట్రగల్ అంటే ఏంటో కూడా తెలీదు. ఎలా తెలివిగా ఫైట్ చేయాలి అనేది తెలీదు. ఎందుకంటే బెన్ 10 ప్రైమ్‌కి విలియక్స్‌తో ఫైట్ చేస్తున్నప్పుడే తన ప్రైమ్ ఫార్మ్ అనేది వస్తుంది. చాలా తెలివిగా అటాక్ చేసి ఆంబ్లేట్రిక్స్‌ని యూజ్ చేయడంలోని మంచి ఎక్స్‌పీరియన్స్‌ని గెయిన్ చేస్తాడు. బట్ ఈ బెన్ 23కి విలియక్సే లేడు కాబట్టి ఒక విలన్ తోటి పర్ఫెక్ట్‌గా ఫైట్ చేయడం కూడా రాదు. అదేంటి బ్రో అంత మాట అనేసావంటే, దీనికి విలియక్స్ మాత్రమే కాదు. బెన్ 10కి సంబంధించిన చాలా పెద్ద విలన్సే లేరు. మెయిన్‌గా చెప్పాలంటే, యాస్మెత్ తన ప్లానెట్ వదిలేసి తిన దగ్గరికొచ్చేయడం వల్ల ఆల్బిడో, మాల్వేర్, డాక్టర్ సైకోబోస్ లాంటి విలన్స్ తయారు కాలేదు. బెన్ పైన స్కెచ్‌లు ఎయలేదు. అందువల్ల బెన్ ఎక్కువగా స్ట్రగల్ అయితే ఫేస్ చేయలేదు. ఎక్కువగా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ బెన్‌కి అసలు విలన్సే లేరా అంటే ఉన్నారు కానీ, వీళ్ళు విలన్స్ అని చెప్పుకుంటే పరువు పోద్ది గదా! ఇంక ఈ బెన్ 43కి టీచర్‌గా యాస్మత్ ఉండడం వల్ల బెన్ చాలా పవర్‌ఫుల్‌గా మారాలి అని చెప్పి ఆంబ్లేట్రిక్స్‌లోని జస్ట్ 23 ఏలియన్సే ఉంచకుండా చాలా ఏలియన్స్‌ని అన్‌లాక్ చేసేసేవాడు. అందువల్లే తిను 10 ఇయర్స్ ఉన్నప్పుడే 16 ఏళ్ల బెన్ యూజ్ చేసే ఆల్ ఏలియన్స్‌ని కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. బెన్ ప్రెజెంట్ కొంచెం ఇలా ఉన్నా ఫ్యూచర్‌లోని చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఎందుకంటే అదర్ బెన్ టెన్నిసన్‌లు ఫ్యూచర్‌లోని బెన్ 10,000 అయితే తిను మాత్రం 23,000 ఏలియన్స్‌ని యూజ్ చేస్తాడు. అందువల్లే అదర్ బెన్స్‌తో పోలిస్తే తిను కొంచెం పవర్‌ఫుల్. ఆ ఏలియన్స్ కౌంట్ అనేది చాలా ఎక్కువ గదా! అందువల్లే అన్నాను. ఇంక తిన ఆంబ్లేట్రిక్స్ గనక చూసుకుంటే ఇది సేమ్ బెన్ యూజ్ చేసిన ప్రోటోటైప్ ఆంబ్లేట్రిక్స్ లానే ఉంటది. కాకపోతే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఎక్కువ ఏలియన్స్ ఉంటాయి. సో, ఇది ఈ 'బెన్ 23కి' సంబంధించిన ఫుల్ స్టోరీ. మిగతా స్టోరీని నేను 'బెన్ 10 టైమ్‌లైన్‌లోని కవర్ చేస్తాను. సో, మన 'బెన్ 10 టైమ్‌లైన్' నెక్స్ట్ పార్ట్‌లో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.